ఈరోజు అత్యధిక మంది పేరెంట్స్ చాలా గుబులు పడుతున్నటువంటి అంశం ఏంటి అంటే తెలంగాణ ఇంజనీరింగ్ కాలేజెస్లో ఫీజు హైక్ అనేది ఎవరెస్ట్ శిఖరం మాదిరిగా పెరిగిపోయినాయి. ఉన్నట్టుండి 40 నుంచి 50% ఆల్మోస్ట్ కొన్ని కాలేజీలు అయితే 100% వరకు ఫీ హైక్ అనేది టీఎఫ్ఆర్సీ వారు నిర్ణయించినట్టుగా వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి పేరెంట్స్ అందరూ కూడా చాలా ఆందోళనలో ఉన్నారు. అయితే ఎగ్జాక్ట్గా మన ఎడ్యుకేషన్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే దానికి సంబంధించినటువంటి అధికారి అయినటువంటి యోగిత రాణా ఐఏఎస్ ఆఫీసర్ కానీ వీళ్ళంతా ఏం ఆలోచిస్తున్నారు, అసలు ఏం జరిగే అవకాశం ఉంది, ఏం జరిగితే ఎటువంటి పరిణామాలు ఉంటాయనేది పేరెంట్స్ అందరూ కూడా చాలామంది మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ వారు కూడా దీని మీద వేసినారు. కానీ ఈ ఐటమ్ అయితే వేసినారు. కాకపోతే ఎగ్జాక్ట్గా ఏం జరగబోతుంది అనేది నేను మీకు నా అనుభవం ఉపయోగించి చెప్పాలనుకుంటున్నాను అనమాట. అయితే చాలా కాలేజెస్ పర్టికులర్గా సిబిఐటి, ఎంజేఐటి, వాసవి, విఎన్ఆర్ ప్లస్ టాప్ 10లో ఉన్నటువంటి అన్ని కాలేజీలు, ఈ 5 కాలేజీలు అయితే దాదాపు 2.5 లక్షల వరకు సంవత్సరానికి ఫీజు పెరిగిందని చెప్పేసి టీఎఫ్ఆర్సీ వారు అయితే అనడం జరిగింది. దీని మీద రివ్యూ అయితే జరుగుతుంది. రిమైనింగ్ కాలేజెస్ కూడా ఉదాహరణకి టాప్ 10లో ఉన్నటువంటి బీవీఆర్ఐటీ కానీ లేకపోతే సివిఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ కేఎంఐటీ కానీ గోకరాజ్ కానీ అదేవిధంగా వర్ధమాన్, ఎంవీఎస్ఆర్, శ్రీనిధి లాంటి కాలేజెస్ కూడా ఆల్మోస్ట్ 2 lakhsకి దగ్గర అయిపోయినాయి. ఈ పరిస్థితుల్లో 35,000 మాత్రమే రీయింబర్స్మెంట్ వస్తుంది. రిమైనింగ్ 1,65,000 సామాన్యుడి మీద భారం పడినటువంటి పరిస్థితి. మరోవైపు వ్యాపారంలో అనిశ్చితి, అదేవిధంగా వ్యవసాయ రంగం కూడా తెలంగాణలో ఈ సంవత్సరం ఆశాజనకంగా లేనటువంటి పరిస్థితుల్లో ఇంత ఫీజులు కట్టలేనటువంటి పేరెంట్స్ కాలేజీలకి మొహం చాటేశారనే చెప్పాలి. అనేక కాలేజీ చైర్మన్స్ లేకపోతే కాలేజీ యొక్క యాజమాన్యాలు దుకాణాలు బార్లా తెరిచి కూర్చున్నప్పటికి కూడా ఎంసెట్ వచ్చి ఆ ఊపు కనిపించాల్సినటువంటి సందర్భంలో 100 అడ్మిషన్లు అయ్యే చోట 30 అడ్మిషన్లు కూడా కానటువంటి పరిస్థితి అయితే ఇంజనీరింగ్ కాలేజీలో కనిపిస్తుంది. ఎందుకంటే ఈ అనిశ్చితి క్లియర్ అయిన తర్వాత పెట్టుకుందాం అనేటువంటి ఒక ధోరణిలో పేరెంట్స్ ఉండటం, కాలేజీ యాజమాన్యాలు కూడా ఇదంతా ఎందుకు వచ్చిన పంచాయతీలే, ఒక 10 లక్షలు లంసం పేమెంట్ తీసుకుందాం, లేకపోతే ఒక 15 లక్షలు వన్ టైం పేమెంట్ తీసుకొని సెటిల్మెంట్ చేసుకుందాం, ఫీజులు ఎట్లా వస్తాయి ఏందో అనేటువంటి ఆందోళన కూడా ఒకవైపు నెలకొని ఉంది.